హాయ్ ఈ వీడియోలో మనం సెక్షన్ 60F ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి తెలుసుకుందాం. గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రాపర్టీని ఇల్లీగల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ అని ఎలా డిక్లేర్ చేస్తుందో చెప్పేదే ఈ సెక్షన్. గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రాపర్టీని కనుక ఇల్లీగల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేయాల్సి వచ్చినప్పుడు దాని ఓనర్కి ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత అతను 30 డేస్ లోపల ఈ నోటీస్ ఇచ్చిన అథారిటీ ముందు తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని అటెండ్ అవ్వాలి. ఆ ఎవిడెన్సెస్ అన్ని పరిశీలించిన తర్వాత ఈ అథారిటీ అది ఇల్లీగల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీయా కాదా అని డిక్లేర్ చేస్తుంది. ఒకవేళ కనుక అది ఇల్లీగల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ కాకపోయి ఉంటే ఇమ్మీడియట్గా అతనికి ఇచ్చిన నోటీస్ని విత్డ్రా చేసుకుంటుంది అండ్ అతని ప్రాపర్టీ ఏదన్నా సీజ్ చేసి ఉంటే ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేస్తుంది. ఒకవేళ కనుక గవర్నమెంట్ దాన్ని ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేస్తే అతనికి ఉన్న అన్ని హక్కులు కోల్పోతాడు అండ్ ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ సొంతం అయిపోతుంది. దీని మీద ఉన్న ఎన్కంబరెన్సెస్ కానీ క్లెయిమ్స్ కానీ అన్నీ పోతాయి. అండ్ 30 డేస్ లోపల కనుక నోటీస్ తీసుకున్న వ్యక్తి వీళ్ళ ముందు హాజరు కాకపోతే అప్పుడు కూడా గవర్నమెంట్ దాన్ని ఇల్లీగల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేస్తుంది. అండ్ ఇలా డిక్లేర్ చేసిన ప్రాపర్టీలో ఏదన్నా కంపెనీలో షేర్స్ కనుక ఉండి ఉంటే ఆ కంపెనీ షేర్స్ అన్ని గవర్నమెంట్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. థ్యాంక్ యూ.